హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఏఎస్ఎఫ్ బీబీక్యూ గ్రిల్ రెస్టారెంట్ విందు కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆమె కాసేపు సరదాగా గడిపారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సంపాదించిన సంపాదనలో కొంత సామాజిక శ్రేయస్సు కోసం వినియోగించాలని మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవాభావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. సామాజిక బాధ్యతగా చిన్నారులకు మంచి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు కాడా అఖిల్ ఆరిఫ్ ఆలీ అన్నారు. చిన్నారుల్లో ఆనందం నింపడమే వన్ ఈవినింగ్ ఆఫ్ టుగెదర్ అండ్ జాయ్ కార్యక్రమం అని తెలిపారు. అంటే పేదింటి బిడ్డలకు అందడం చాలా కష్టం. కానీ ఈరోజు మరి ఒక సెలబ్రిటీస్ అనే వాళ్ళే కాకుండా అర్ఫన్స్ కూడా అంటే ఒక బిడ్డల్లాగా ఈ హోటల్లోకి ఆహ్వానించినందుకు హరణి మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే కాలంలో మంచి చట్టాలు తీసుకొచ్చి భద్రత కల్పించే విధంగా పూర్తి స్థాయిలో వారికి విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా ఉండడానికి షెల్టర్స్ కూడా ప్రభుత్వ పరంగా కూడా చాలా చోట్ల ఏర్పాట్లు చేసినాం. ఇంకా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కూడా మానవతా హృదయంతో నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మనేజ్ అర్పన్ ఈ యొక్క హాస్టల్ కూడా మా మిత్రురాలు ఒకప్పుడు మరి బురుగుల రామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆమె ఒక పేదల కోసం పనిచేసే అంబికా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్పన్ హాస్టల్ నిర్వహించడం చాలా సంతోషం. ఒక మానవతా దృక్పథంతో వారి యొక్క హాస్టల్ను నిర్వహిస్తున్నారు. వారికి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా ఇంత పెద్ద రెస్టారెంట్లో ఎవరైనా సింపుల్ పర్సన్స్ వచ్చి కూర్చొని తినాలంటేనే మరి చాలా మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సేమ్ టైంలో వచ్చేటువంటి వాళ్ళలో కూడా కొంచెం బిడియము మాకు ఈ అవకాశాలు ఉంటుందని. కానీ ఇంతమంది పేదింటి బిడ్డల్ని ఒక అమ్మలాగా ఇక్కడికి ఆహ్వానించి హక్కున చేర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా బ్యాగ్స్ కానీ ఇతరత్ర ఐటమ్స్ కానీ ఇస్తున్నందుకు హరిణి గారిని అభినందిస్తూ ఉన్నాను. మనలో ఒక మంచితనం ఉండాలి. మంచితనమే ఎప్పుడైనా ఈ సమాజానికి ఉపయోగపడితే తప్ప అహంకారము లేదా స్వార్థము, ఇతరులను ఎవరిని కూడా లెక్క చేయలేని తనము, ఇలాంటి ఏది కూడా మనకు అంత శోభనిచ్చేది కాదు, అంత గొప్పది కాదు. ఇలాంటి సింపుల్గా మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడైతే పేదరికం ఉందో, కష్టాలు ఉన్నాయో వాళ్ళకి దగ్గరగా పనిచేసేటువంటి వాళ్ళ హృదయాలలో నిలిచిపోతారు. సమాజం కూడా గుర్తుపెట్టుకుంటుంది. సో ఈరోజు హరణి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. హల్వాల్ రైతు బజార్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణలో రైతు బజార్ భూములు కూడా ఉండటంతో దాని ద్వారా జీవనం సాగిస్తున్న రైతులు, వ్యాపారులు ఎమ్మెల్యేను కలిసి వేడుకున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక్కడ కోల్పోతున్న భూమికి బదులుగా కంటోన్మెంట్ బోర్డు నుండి వేరే భూమిని లేదా ప్రభుత్వం నుంచి భూమిని తీసుకుని రైతు బజార్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. రైతు బజార్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారికి తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు, విశ్రాంత మందిరం తదితర వసతులను కూడా కల్పిస్తామన్నారు. మినిస్టర్ అయిన పొంగులేటి గారితో మాట్లాడేసి ఈ యొక్క ల్యాండ్ వాళ్ళతో మాట్లాడి ఎక్స్చేంజ్ చేయించి మన మార్కెటింగ్ వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు బోయినపల్లి మార్కెట్ ఉందో అదే మాదిరిగా మీకు కూడా ఈ రైతు బజార్కి ఏముందో అన్ని వసతులు బోయినపల్లి మార్కెట్ ఎలా ఉందో అదే మాదిరిగా అన్ని వసతులతో మీ త్రాగునీరు సమస్య ఉంది. ఇక్కడ త్రాగునీరు సమస్య లేకుండా, బోర్ నీరు సమస్య లేకుండా మీకు టాయిలెట్లు మంచి షెడ్లు పెట్టించి ఒక కాంప్లెక్స్ కాలం కట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని మాట ఇస్తున్నా. ముందుగా ఇక్కడ సమాచారం అవసరం ఉండే నాకు అన్ని విషయాల్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అంత సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండే ఉంది. కాబట్టి అది ఎక్స్చేంజ్ చేస్తేనే మనం అఫీషియల్గా కట్టవచ్చు. మనం ఎక్స్చేంజ్ చేయకుంటే ఇప్పుడు ఇష్టానుసారం పెట్టుకుంటే వాళ్ళు అలౌ చేస్తే ఓకే, తర్వాత పోలీసు వాళ్ళని పెడతారు, తీసేసి ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మనం కూడా అఫీషియల్గానే వాళ్ళకు ఒక లెటర్ పెట్టి
లీజ్కి తీసుకొని లేకుంటే ఎక్స్చేంజ్ అయినా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి అయినా మీకు ల్యాండ్ ఇప్పించి అక్కడ పూర్తి స్థాయిలో మంచిగా షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టి మీకు అన్నీ ఈరోజు లేటెస్ట్గా ఎన్నైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అవన్నీ పెట్టుకొని దాంతోపాటు పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టిస్తానని మాట ఇస్తాను. తప్పచబుత్ర హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దల ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆలయాలను అపవిత్రం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే అనేక చోట్ల ఇదే జరిగిందని అన్నారు. పోలీసులు ఇలాంటి కేసుల్లో చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. పవిత్ర ఆలయాల్లో కొంతమంది కావాలని ఆవు మాంసం పడేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఇంకొకసారి మా గుడిని అపవిత్రమైన చేసిన కొంతమంది గుండెలు, నటరాజ్ నగర్ జిర్రా ఒక ఏరియా ఉన్నది. టప్పాచౌత్ర పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గుడి వస్తుంది. ఆంజనేయ మంచి టెంపుల్, అదేవిధంగా శివుడు ఒక మంచి లింగం కూడా ఉంటుంది. నిన్న నైట్ కొంతమంది వెనుక నుంచి ఎక్కి గుడి లోపట వెళ్ళిన తర్వాత ఆవు మాంసం ముక్కలు మొత్తం గుడి లోపల వేసినారు, లింగం పైన వేసినారు. అసలు ఎవరు ఏంది ఇప్పటి వరకు దర్యాప్తు ఇంకా స్టార్టే కాలేదు. పోలీసు వాళ్ళు ఒక స్టేట్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఒక మ్యాటర్, పిల్లి వచ్చింది, కుక్క వచ్చింది, మాంసం వేసి వెళ్ళిపోయింది. గతంలో ఇట్లనే జరిగింది కదా. ఎక్కడైనా గుడి పలగొడితే ఆయన అరెస్ట్ అయితే ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆయన మెంటల్ ఉన్నాడు, ఆ విధంగా పోలీసు వాళ్ళు క్రియేట్ చేసినారు. ఇవాళ కూడా అదే చేస్తారు అనుకుంటున్నా నేను. ఎందుకంటే కమిటీ మెంబర్స్ కూడా చాలా వాళ్ళు కూడా కరెక్ట్ లేరు. వాళ్ళు సరౌండింగ్ గుడి ల్యాండ్ కూడా ముస్లిమ్స్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసినారు. గుడి సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. సీసీ కెమెరా కూడా ఉన్నది. కానీ మా కార్యకర్తలు అప్డేట్ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాస్ ఖరాబ్ ఉంది అని ఆ విధంగా పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తున్నారంట. నేను కమిషనర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసుని మీరు ప్రత్యేకంగా చూడండి. గతంలో కూడా ఇదే గుడి లోపల ఇట్లాంటి మాంసం కూడా పాడేసినారు. ఆ మ్యాటర్ కూడా క్లోజ్ చేసేసినారు, బయటికి రాకుండా చేసినారు పోలీసు వాళ్ళు. కానీ ఇష్యూ పెద్ద కావద్దని మేము కూడా అనుకుంటున్నాము. ఎవరు ఇట్లాంటి గలీజ్ పని చేస్తున్నారు వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు అరెస్ట్ కావాలని కూడా ఒక మంచి ఆలోచన మాలో ఉంది. అందుకోసం పోలీస్కి మేము సహకారం చేస్తున్నాము. పల్కాజ్గిరి డివిజన్ స్థానిక కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ అధికారులు ఆనంద్ బాగ్ చౌరస్తా వద్ద షీ టాయిలెట్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, దోమల నిర్మూలన కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దోమలు అధికంగా ఉన్నాయని, అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ అన్నారు. అందుకు మన పరిసరాలు, మన నివాస ప్రాంతాలలో నిరుపయోగంగా ఉన్నటువంటి సామాగ్రి, పాత డబ్బాలు, టైర్లు, కూలర్లు, కొబ్బరి బోండాలు ఉన్నట్లయితే వాటిని తొలగించి పరిశుభ్రత పాటించాలన్నారు. నివాస ప్రాంతాల పరిసరాల్లో చెత్త బహిరంగంగా వేయకూడదన్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆటో టిప్పర్కు చెత్తను ఇవ్వవలసిందిగా కోరారు. సీతాఫల్ మండీలోని మీ సేవా కేంద్రాల్లో జరుగుతున్న రేషన్ కార్డు దరఖాస్తుల సరళిని కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ పరిశీలించారు. ఈ సందర్భంగా మీ సేవా కేంద్రం వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులు దరఖాస్తు పెట్టుకున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మహిళను ఎంచుకుంటారని తెలిపారు. అలాగే కొత్తగా పెళ్లైన వారికి నూతన రేషన్ కార్డు కావాలంటే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో పేరును తొలగిస్తేనే నూతన రేషన్ కార్డుకు అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకలం రేగింది. టప్పచపుత్ర జిరా హనుమాన్ ఆలయంలో
శివలింగం వెనుక మాంసం ముద్దలు గుర్తు తెలియని దుండగులు పడేశారు. భక్తులు మాంసం ముద్దలు చూసి కంగు తిన్నారు. వెంటనే పోలీసులకు భక్తులు సమాచారం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలు, అర్చకులు, హిందువులకు రక్షణ లేకుండా పోయిందని చికోటి ప్రవీణ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు అమర్చి వాటిని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయాలన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హనుమాన్ ఆలయంలో కలిగిన శివాలయంలో ఎవరో దుండగులు ప్రవేశించి ఏదైతే దుశ్చర్యకు పాల్పడ్డారో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు కించపరచడమే ముఖ్య ఉద్దేశంగా ఎంతో ఉగ్రవాదులు చేసే చర్యని నేను తీవ్రంగా ఖండిస్తూ, మరి ఇలాంటి చర్యలకు పాల్పడితే మరి ఖబర్దార్ బిడ్డ, మరి హిందువులంతా ఏకమై ఉన్న పరిస్థితి ఇది. మరి ఎవ్వడు కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు పెట్టి ఈ యొక్క సీసీ కెమెరాలని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయవలసిందిగా మనవి చేస్తూ, మరి ఈ గవర్నమెంట్లో ఎందుకు దాడులు అవుతున్నాయి అంటే ఈజీగా తప్పించుకోవచ్చు అనే ఒక ధోరణితోటి ఈ గవర్నమెంట్లో ఇలాంటి హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. నిఘా వ్యవస్థ కూడా అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్గా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పటికే 5-6 సంఘటనలు జరిగినాయి ఈ ఏడాదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. మరి కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మరి హిందువులపై దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒకరు అడుగుతారు మళ్ళీ గుడి దగ్గర కాపలా ఉండాలి. గుడి దగ్గర కాపలా ఉండాల్సిన అవసరం లేదు, సీసీటీవీలు పెట్టండి. ప్రతి మందిరం దగ్గర సీసీటీవీలు పెట్టి దాన్ని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయండి. అదే కాకుండా మీరు గుడి దగ్గర కాపలా ఉండమని మేము అడుగుతలేము. ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడరో వాళ్ళపై కఠినమైన శిక్ష, కఠినమైన చర్య తీసుకుంటే మళ్ళీ మున్ముందు కూడా చేయాలన్నా ఆలోచించే పరిస్థితి ఉంటుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఇట్లాంటి దాడులు జరిగితే మరి ఆల్రెడీ మీరు ప్రజల నమ్మకాన్ని పొడగొట్టుకుంటున్నారు. మరి హిందువుల మనోభావాలను కించపరిచే ఎవరినైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండొద్దని చెప్పి నేను మనవి చేస్తూ, మరి ఇలాంటి పునశ్చర్యలకు ఎవరైనా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం బిడ్డ తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. 30 ఏళ్ల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్ పాస్ కావడం పట్ల టీఎస్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ సంతోషం వ్యక్తం చేశారు. విద్యానగర్లోని రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మాదిగ దండోరా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మాదిగ అమరవీరుల ఉద్యమంతోనే ఎస్సీ వర్గీకరణ కళ సాకారమైందన్నారు. వారి జ్ఞాపకార్థం మార్చి 1 ఇందిరా పార్కులో బహిరంగ సభ ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబాలను, మాదిగ దండోరా ఉద్యమంలో పాల్గొని జైలు పాలైన వారిని సన్మానించుకుంటామన్నారు. ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభ మార్చి 1వ తారీఖు నాడు ఇందిరా పార్కులో నిర్వహించబోతున్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ సాధించడంలో అమరుల పాత్రే కీలకంగా ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇది మాదిగల విజయంగా మేము భావించినాం. ఈ విజయం సాధించినందుకు బిల్లు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మాదిగ రిజర్వ్ పోరాట సమితి నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పటికే కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపినాం 5 తారీఖు నాడే. అందులో భాగంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరుల కుటుంబాలను మేము పరామర్శించడం జరిగింది. ఈ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి గల కారణం ఆ అమరులే అనే విషయాన్ని జాతి మర్చిపోవద్దు. ఆ అమరులను ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఆ అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అమరుల కుటుంబం కూడా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో మేము మాట్లాడి ఆ అమరుల కుటుంబం తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైందో దండోర ఉద్యమం కూడా అంతే న్యాయమైంది సారా అని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. ఆనాడు కూడా తెలంగాణ ప్రభుత్వంలో 14 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన ఘనత ఎంఆర్పిఎస్కు ఉంది. అప్పటికి వర్గీకరణ జరగలేదు. ఆ ఉద్యమం న్యాయమైంది కాబట్టి ఆ ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలపడం జరిగింది, ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా ఆ కళ నెరవేరింది. ఆ నెరవేరినప్పుడు
అది జాతికి అంకితం, అమరులకి అంకితం చేయడం జరిగింది. ఈ విజయం. అందుకోసమే ఆ అమరులను పరామర్శించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్ణయించింది. అందులో భాగంగా కుటుంబాల దగ్గరికి వెళ్ళి మేము పరామర్శించడం జరిగింది. జూబ్లీ హిల్స్లోని జర్నలిస్ట్ కాలనీలో రిఫ్లెక్షన్ ఆన్ సొసైటీ ఛాలెంజెస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక్రిసాట్లోని కార్గోగ్రఫీ డివిజన్ గార్డ్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చెందిన రచయిత కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ రచించారు. సమాజంలో పేదరికం నిర్మూలించడంతో పాటు ఎన్నో సామాజిక అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు తెలిపారు. మహిళా సాధికారత, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకలి చావులు, పేదరికం, ఆర్థిక విషయాలను తన పుస్తకంలో రాసినట్టు తెలిపారు. చిన్న చిన్న మార్పులను పద్ధతిగా చేస్తే దేశం ఎంతో ముందుకు వెళ్తుందని, పేదరికం లేని దేశంగా తయారవుతుందని ఆయన అన్నారు. We had the benefit of having the vice chairman of the state planning board then and former MP Mr. B. Vinod Kumar at that time at his official residence. And since then, it was a pleasant surprise when he actually asked me, some personality to release his book. Then I was really taken by surprise because I did not know this dimension of Prasad, that he is a writer and person with lot of social consciousness. Not merely a geographer who was lent his services to ICRISAT, but also someone who has got his fingers on the ground, looking around and trying to look at various issues, that are engaging the attention of the society and so on. So after that, he also wrote another book on education, and there's another book, I think this is the 6th book he has written. Such a prolific writer that he is. And he also keeps writing for various newspapers off and on. So it is something of a very rare quality in him that, besides being a very serious scientist and a researcher, that one should actually spend time, looking at society around him and also reflect on those issues, and also not merely in a philosophical way, but also providing lot of suggestions. మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదని 10వ తరగతి విద్యార్థిని అఖిలను ప్రిన్సిపల్ అందరి ముందు తిట్టడంతో మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం యశోద హాస్పిటల్కు విద్యార్థిని తరలించారు. విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు మేడ్చల్ శ్రీ చైతన్య పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. శ్రీ చైతన్య స్కూల్ మేడ్చల్ బ్రాంచ్. మా పాప పేరు అఖిల, వాళ్ళ అమ్మ నా పేరు కమల. 10th క్లాస్ చదువుతుంది. ఫీజు గురించి సాటర్డే రోజు ప్రిన్సిపల్ మేడం పేరెంట్స్ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో పేరెంట్స్ అందరూ వచ్చారంట. మేము జాబ్ చేస్తాం, మా హస్బెండ్ కూడా జాబ్ చేస్తాడు, అయితే ఫీజు గురించి మాకు చూసినప్పుడు మేము కట్టమన్నాం. పాపని అందరి ముందు ఇన్సల్ట్ చేసిందంట. మీరు ఫీజు కట్టరు, మీరు అది కట్టరు, మాకు ఈఎంఐలు ఉంటాయి, మీరు ఫీజు కట్టకపోవడం వల్లే మాకు శాలరీలు కరెక్ట్గా ఇవ్వటాలా, మీ ఈఎంఐ పే చేసుకోలేకపోతాను, మీరు ఫీజు కడితేనే మేము ఈఎంఐలు పే చేసుకుంటామని పాపని చాలా తిట్టిందంట. ప్రిన్సిపల్ మేడం రమాదేవి ఇది ఉందండి, సార్ తెలియదు. తిట్టిందంట, ఇన్సల్ట్ చేసిందంట. నీ ముఖానికి ఎప్పుడైనా డబ్బులు సరిగ్గా కడతావా అని అడిగిందంట. అందరి ముందు, పిల్లల ముందు, పేరెంట్స్ ముందు. పాప చేర్చుకుంటూ వచ్చింది. ఎంత కట్టాలమ్మా ఫీజు? ఇంకా ఫీజు ఎంత కట్టాలనేది మా హస్బెండ్కి ఐడియా ఉంది. ఆయనే వస్తాడు, ఆయన రెగ్యులర్ గా వస్తాడు స్కూల్కి. మార్నింగ్ పిల్లల్ని దింపుతాడు, మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకొస్తాడు, సాయంత్రం పిల్లల్ని పికప్ చేసుకుంటాడు. ప్రతి క్షణం వీళ్ళ గేట్ దగ్గరికి వస్తాడు. నా పాపను అడిగే బదులు నా హస్బెండ్ని అడగొచ్చు కదా, తీసుకోవచ్చు కదా. పాపకి ఎందుకు, ఆడపిల్లకి అంతమంది 16-17 వాళ్ళ పిల్లల్ని అందరి ముందు ఇన్సల్ట్ చేయటం. వీళ్ళు పెట్టి లాస్ట్ 2 months బ్యాక్ నా కొడుక్కి 35 మార్క్స్ వచ్చినాయి. సేమ్ క్లాస్ విక్రమ్ పేరు, 35 మార్క్స్ ఇంగ్లీష్లో వచ్చినాయని ప్రెజర్ చేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. ఆయనకి ఆశా హాస్పిటల్లో చైతన్య డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాము.
ప్రెజర్ బాగా పెట్టడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చోడ్లాగా అయిపోయాడు. 2 months నుంచి ఆయన ట్రీట్మెంట్కి డబ్బులు వాడతారు. ఈ ఫీజు కట్టే డబ్బులు కూడా ఆయనకే వాడేసిన, లేకపోతే ఫీజు ఏమంటే పే చేసే వాళ్ళకి. నా బిడ్డ ఏం చేసింది, మేడం తిట్టిందని నేర్చుకుంటూ వచ్చి బాగా ఇబ్బంది పడి లోపల ఇబ్బంది పడ్డది. నాకైతే తిట్టిందని చెప్పింది. మా ఇంట్లో పూలమ్మని పనా ఉండదు, ఆమెకు కూడా చెప్పింది. కాచిగూడ పిఎస్ పరిధిలో కిడ్నాప్ కలకలం చోటు చేసుకుంది. 4 గంటల్లో కిడ్నాప్ను ఛేదించారు కాచిగూడ పోలీసులు. భిక్షాటన చేస్తున్న మహిళను మాటల్లో పెట్టి 3 నెలల వయస్సున్న బాబును కుమారుణ్ణి ఎత్తుకెళ్లాడు కిడ్నాపర్. సీసీ కెమెరాల ఆధారంగా 2 నిందితులను పట్టుకున్నారు పోలీసులు. పిల్లలు లేని సంధ్యారాణి అనే మహిళకు ఒక బాబును అప్పగించేందుకు 6 నెలల క్రితం ఒప్పందం చేసుకున్నాడు దుండగుడు. పోలీసుల రంగ ప్రవేశంతో బెడిసికొట్టింది కిడ్నాప్ వ్యవహారం. 3 months బేబీని ఒక అన్నోన్ పర్సన్ కిడ్నాప్ చేశాడని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనము సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వాడు వెళ్ళిన ఆటోని, తర్వాత ఎక్కడికి వెళ్ళాడనే ప్లేస్ని వెరిఫై చేసి వాడిని ఇమీడియట్గా అక్యూజ్డ్ పర్సన్ ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో 3 persons అక్యూజ్డ్ ఉన్నారు. అందులో మెయిన్ అక్యూజ్డ్ అంటే మనకు ఈ డిమార్ట్ నుంచి పిల్లగాన్ని తీసుకుపోయిన అతను బోగా నర్సింగ్ రాజు. ఇతను రెసిడెంట్ ఆఫ్ గౌలిగూడ, హైదరాబాద్. ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈమె ఉమాపతి అండ్ ఇంకొక ఆమె పేరు ఏంటారు ఒక దగ్గర పనిచేస్తుంటారు. ఈ సంధ్యారాణి ఆమెకు పిల్లలు లేరు. సో ఈ ఉమావతి అనేట ఆమె ఏం చేసిందంటే, మాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు, ఇట్లా అడాప్షన్ ఇప్పిస్తాడు అని ఆమెకు సంధ్యారానికి చెప్పడం జరిగింది. సో సంధ్యారానికి చెప్తే తర్వాత ఈ ఉమావతి ఏం చేసిందంటే రాఘవేందర్ అనేటోన్ని పరిచయం చేసి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బాబుని తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీనికి దాదాపు 1,30,000 ముట్టినాయి. ఆ 1 lakh కూడా దాదాపు జూన్ నుంచి తీసుకోవడం జరిగింది. అది కూడా వాడు ఖర్చు చేయడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి 30,000లో మనం ఒక 18,000 కూడా రికవరీ చేసినాం. ఆయన నుండి అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చిండు, 50 రూపాయలు ఇచ్చిండు ఫస్ట్. సర్లే ముస్లిం వాళ్ళు కదా ఇచ్చారులే అని నేను అనుకున్నా. తీసుకుని నాతో పెట్టుకున్నా. అమ్మ నీకు నీ బాబుకు బట్టలు ఇప్పిస్తా, వస్తావా అన్నాడు. ఎక్కడికన్నా? ఎక్కడికి సార్ అంటే అది డ్యామ్, ఇది ఏమంటారు డ్యామేండ్ షాప్కి రామ్మ అంటే సర్లే అని వెళ్ళాను. బాబు ఒకటే ఏడుస్తుంటే నేను పట్టుకుంటానమ్మా, నేను పట్టుకుంటాను. వద్దు అంకుల్ అని. లేదు నేను పట్టుకుంటా అని చెప్పి ఎత్తుకున్నాడు. సర్లే తండ్రి లాంటి వాడని నేనేం అనలేదు. ఇద్దరం కలిసే లోపలికి పోయినాం. నేను బాబుకి బట్టలు తీసుకోవడానికి ఇట్లా చూస్తున్నా. వెనక్కి మళ్ళీ చూసే లోపు లేడు అబ్బాయి లేడు, అతను లేడు. ఇంకా నాకు ఏడుపు వచ్చి మొత్తం ఏడ్చి అదెల్లా ఒకటి చేసిన, డిమాండ్ మొత్తం ఒకటి చేసిన. వాళ్ళు సీసీ కెమెరాలో చూస్తే నా బ్యాగు బాబుని తీసుకెళ్ళి అది ఆటోలో తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడప్పుడు సార్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ వాళ్ళు మాత్రం మస్తు కష్టపడినరు. నా బాబు ఇవాళ సార్ వాళ్ళు లేకపోతే నా బాబు లేదు. అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్లో సత్తా చాటిన గొంగడి త్రిషను ఏఆర్కే ఫౌండేషన్ ఘనంగా సత్కరించింది. 6 ఏళ్లుగా త్రిషకు స్పాన్సర్గా ఏఆర్కే ఫౌండేషన్ ఉంది. ఆమె సాధించిన విజయంపై ఏఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రామ్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ పాల్గొన్నారు. చిన్న విజయమైనా వారిని గుర్తించి సత్కరిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని పుల్లల గోపీచంద్ అన్నారు. త్రిష ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అమ్మాయినా అబ్బాయినా నన్ను క్రికెట్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు. అండ్ నాకు 6 years ఉన్నంత వరకు భద్రాచలంలోనే ప్రాక్టీస్ చేసాము. 6-7 years తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం, బెటర్ ఫెసిలిటీస్, బెటర్ కోచింగ్ కోసం. అండ్ దట్స్ వేర్ 2019లో రామ్రెడ్డి సార్ని కలిసాము. ఆర్క్ ఫౌండేషన్లో ఒక మెంబర్ ఫ్యామిలీ అయ్యాను. అండ్
సార్ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తుండే లాస్ట్ 6 years నుంచి. ఏదన్నా సిచ్యువేషన్ ఉండని అండ్ ఏమన్నా ఉండని హీ వాజ్ దేర్ ఫర్ ఆ ఫ్యామిలీ అండ్ స్పెషలీ మీ. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ఆర్క్ ఫౌండేషన్ అండ్ రామ్ రెడ్డి సార్ ఫర్ గివింగ్ మీ దిస్ సపోర్ట్, love and respect. She made our country proud. So through ARC Foundation and ARC Group and 6 years support చేస్తున్నాము. When she was a kid, she came to our office. So since then ఆమె సపోర్ట్ చేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నుంచే డ్రీమ్ చేస్తున్నాము. వన్ డే షీ బికమ్ ఎ స్టార్ ఆఫ్ ద కంట్రీ. షీ హెస్ బికమ్ ది స్టార్ ఆఫ్ ద కంట్రీ. సో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ ఎస్పెషల్లీ ఆయన చేసిన కష్టానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో అంటే మామూలు కాదు ఆయన కష్టము. అన్ని సాక్రిఫైస్ చేసేసి ఉద్యోగం సాక్రిఫైస్ చేసి వెన్నట్టు ఉన్నారు. అలాగే కోచ్ మనోజ్ గారు, జాన్ మనోజ్ గారు కూడా ఎంతో అంటే అతను ఎంతో మందిని క్రికెటర్స్ని అంటే ఇంక్లూడింగ్ వివేస్ లక్ష్మణ్ అనుకోండి, ఎంఎస్కే ప్రసాద్ గారు స్టార్స్ ప్రొడ్యూస్ చేస్తారు, మిథాలి రాజు గారు. నౌ న్యూ స్టార్ బార్న్, సో జస్ట్ బార్న్. త్రిషా is going to be the future star of the country. Women's senior also. So ARC Group